శ్రీ గురుభ్యో నమః. సుప్రభాతం ఆధ్యాత్మిక ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కేదన్. తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కేదన్. తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్. ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద ఏకదంత. నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ. తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక. తలచితినే గణనాధుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా. తలచితినే హేరంబుని తలచితినా విఘ్నములను తొలగుట కొరకున్. అటుకులు కొబ్బరి పలుకులు చిటికెడు బెల్లము ప్రాలు చెరుకు రసము నిటలాక్షనగ్రసుతునకు పటుతరముగ విందు చేసి ప్రార్థింతుమదిన్. శ్రీ గణేశాయ నమః. వినాయకుడు భక్త సులభుడు. సకల దేవతా గణాలకు అధిపతిగా అగ్రపూజలనందుకొను ఆది పూజ్యుడు గణనాథుడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఆబాల గోపాలము ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో పూజించే పండుగ రోజు వినాయక చవితి. ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా గణనాథుడి దివ్య చరిత్రను మహాత్మ్యమును మహత్వమును వివరించే కార్యక్రమం ఏకదంతముపాస్మహే ప్రత్యేక కార్యక్రమమును సమర్పిస్తున్నాము. శ్రీ గణేశాయ నమః. పూర్వకాలంలో నైమిషారణ్యంలో సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకు గణేశుని అవతార ఆవిర్భావము మరియు వినాయక చవితి రోజున ప్రతివారు తప్పక వినదగిన అత్యద్భుతమైనటువంటి యొక్క గణనాథుని కథ. పూర్వము గజాసురుడను రాక్షసుడు పరమశివుని గూర్చి ఘోర తపం ఆచరించెను. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు, గజాసురా, నీకేమి వరము కావలనో కోరుకొమ్ము అనెను. అంతటా గజాసురుడు, స్వామి, ఎల్లవేళలా నిన్ను పూజించాలి, నిన్ను అర్చించాలి, నిన్ను ధ్యానించాలి, నిన్ను సేవించాలి అంటే నీవెప్పుడు కూడా నా దేహమునందే వసింపవలెను. కనుక నీవు నా దేహమునందే నివసింపుమని ప్రార్థించెను, వరమును కోరెను. అందుక భోళాశంకరుడు అంగీకరించెను. తథాస్తు అని వెంటనే ఆ గజాసురుని దేహములో నివసించాడు. ఇక్కడ
కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక విచారగ్రస్తురాలై పలు విధములుగా ఆలోచిస్తున్నది, అన్వేషిస్తున్నది. అంతటా బ్రహ్మాది దేవతలు పార్వతీమాత వైకుంఠమునకేగి శ్రీ మహావిష్ణువుకు జరిగిన వృత్తాంతమును చెప్పసాగెను. అంతటా ఆ బ్రహ్మ విష్ణువాదులు విచారించి పరమశివుడు గజాసురుని దేహములో ఉన్న విషయాన్ని గ్రహించి అప్పుడు ఉపాయం ఆలోచించారు. సకల దేవతా లోకమంతా, సకల దేవతా గణములు వాద్యములను ధరించి ఆ నందినీధేనువును అలంకరించి బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వేషం వేసుకొని ఆ గంగిరెద్దుల వారి రూపంలో గజాసురపురము చేరి గజాసురుడి యొక్క సభా మంటపములో నందినీ ధేనువుతో జగన్మోహనంగా నృత్యము చేయించారు. సకల దేవతలు వివిధ వాద్యములు వాయించారు. నారద తుంబురులు గానమాలపించారు. ఆ నందినీదేవి యొక్క నృత్య విన్యాసములకు గజాసురుడు సంభ్రమాశ్చర్యములు పడి ముగ్ధుడై సంతోషంతో ఆహా, వీరి ఆట పాట నాకు హృదయానికి ఆనందాన్ని కలిగించినది. మీకేమి వరవి కాలనో కోరుకోమనెను. అందుకు దేవతలు సంతోషించి ఇదే తగిన సమయమని, శుభకాలమని, శుభ సమయమని, మంచి కాలమని గ్రహించి ఇలా అంటున్నారు: గజాసుర, మాకు నీలో నివసిస్తున్నటువంటి యొక్క పరమశివుని మాకు ఇవ్వమని అడిగారు. అప్పుడు గజాసురుడు ఒక్కసారి ఆలోచించినటువంటి వాడి, ఓహో, ఈ నందినీధేనువే నందీశ్వరుడు, బ్రహ్మ విష్ణువాదులే ఈ గంగిరెద్దుల వారు, ఈ వచ్చిన వారంతా కూడా సకల దేవతా గణము, ఇక నాకు మరణము తప్పదు అని గ్రహించి, దేవతలారా, మీ కోరిక ప్రకారమే ఆ పరమేశ్వరుణ్ణి మీకు ఇచ్చేదను, కానీ నాకొక వరము మీరు ఇవ్వవలసింది అనగానే అప్పుడు ఆ బ్రహ్మ విష్ణువాదులు, చెప్పు గజాసుర, నీ కోరికను తప్పక తీర్చెదము అంటారు. అప్పుడు ఆ గజాసురుడు, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా కావెలను, నా చర్మమును ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ సర్వదా ధరించవలను. అందుకు దేవతలు అంగీకరించి వెంటనే ఆ వరాన్ని ఒసగారు. అప్పుడు నందినీధేనువు తన వాడి కొమ్ములతో గజాసురుడి పొట్ట చీల్చగా పరమేశ్వరుడు బహిర్గతమాయెను. అప్పుడు ఆ పరమేశ్వరుడు గతంలో కూడా భస్మాసురునకు ఇదే విధమైనటువంటి యొక్క వరాన్నిచ్చాడు. ఇప్పుడు గజాసురుడికి ఈ విధంగా వరములిచ్చారు. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, స్వామి, మీరు భోళాశంకరుడు, మీరు ఇలా వరమిచ్చుకుంటూ పోతుంటే కొంచెం మీరు ఆలోచించి వరములివ్వండి పరమేశ్వర అని దేవతలు ప్రార్థిస్తారు. ఆ పరమేశ్వరుడు ఇక కైలాసానికి బయలుదేరారు సకల దేవతాగణముతో. ఈ సకల దేవతాగణముతో కూడా పరమేశ్వరుడు వస్తున్నటువంటి యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ జగన్మాత సంతోషించి ఆనందించి పార్వతీదేవి భర్త వచ్చేసరికి అభ్యంగన మంగళ స్నానమాచరించవలెనని అభ్యంగన మంగళ స్నానమాచరిస్తూ తాను ఆ పక్కన ఉన్నటువంటి యొక్క నలుగు పిండితో ఒక బాలుడిని చేసి ప్రాణము పోసి సింహద్వారమునకు కావలిగా ఉంచారు. అయ్యా, నేను లోపట మంగళ స్నానమును అభ్యంగన స్నానం ఆచరించేదను, నీవు ఎవరు వచ్చినా కూడా లోపటికి అనుమతించకూడదు బాలక అని చెప్పి వెళ్ళిపోయింది. అలా స్నానం ఆచరించి వస్త్రాభరణములు ధరిస్తున్న సమయంలో అంతలోనే పరమేశ్వరుడు వచ్చాడు. పరమేశ్వరుడికి లోనికి పోతుండగానే ఆ బాలుడు అడ్డగించాడు. తనను అడ్డగించేసరికి
ఆవేశపూరితుడైనటువంటి యొక్క ఆ పరమేశ్వరుడు ఒక్క ఆ త్రిశూలముతో బాలుని శిరస్సును ఖండించాడు. ఆ వార్తను విన్న పార్వతీదేవి దుఃఖితురాలై, స్వామి, ఆ బాలుడిపైన మీ ప్రతాపం, తప్పకుండా మాకు ప్రాణభిక్ష పెట్టమని, ఆ బాలుణ్ణి రక్షించమని ప్రార్థించగా, అప్పుడు ఆలోచించినటువంటి ఆ పరమేశ్వరుడు తను పొట్ట చీల్చుకొని వచ్చినటువంటి యొక్క ఆ గజాసురుడి యొక్క ముఖముందే, ఆ గజాసురుడి యొక్క ముఖమును తెచ్చి ఈ పిల్లవాడికి అతికిస్తారు. అప్పుడు ఆ ప్రాణభిక్ష పెట్టగా అతడే త్రిలోక పూజ్యుడైనటువంటి యొక్క గజాననుడు, గజముఖుడిగా ఆ పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ ప్రాణము పోసి నామకరణం చేస్తారు. దేవతలంతా కూడా పూలవర్షాన్ని కురిపిస్తారు. మహామునులారా, ఈ విధంగా మనము గణపతి చతుర్థి, వినాయక చతుర్థి రోజున పూజించేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క భక్త సులభుడైనటువంటి యొక్క ఆ గణనాథుడి అవతార ఆవిర్భావ చరిత్రము అని చెప్పి, ఆ సూతమహాముని, ఆ సకల శౌనకాది మహర్షులంతా కూడా ఆ దివ్యమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఆ స్వామిని, ఆ గణనాథుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ముదాకరోత్తబోధకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం అని ప్రార్థిస్తూ ఈ విధంగా నమస్కరిస్తున్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమం ఏకదంతముపాస్మహే. అద్భుతమైనటువంటి యొక్క ఆ గణేశుని చరిత్రను విన్నాం. ఇప్పుడు మళ్ళీ మనం శమంతకోపాఖ్యానమును గూర్చి మళ్ళీ తెలుసుకుందాం అని ఆ సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పసాగను. శ్రీ గణేశాయ నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.